ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రాలు. నేను పాస్టర్ రత్న మైత్ర ఫ్రమ్ ప్రైజ్ గాడ్ మినిస్ట్రీ. ఈ రోజున యేసయ్య మన కోసం వాక్యాన్ని ఏర్పాటు చేశారు. ఒకసారి చూద్దాము. కీర్తనల గ్రంథము 27వ కీర్తన 4వ వచనము. యెహోవా యొద్ద ఒక్క వరం అడిగితిని, దానిని నేను వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవితకాలం అంతయు నేను యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను. దేవునికి స్తోత్రాలు. Psalm 27 verse 4. One thing I have desired of the Lord, that I will seek, that I may dwell in the house of the Lord all the days of my life, to behold the beauty of the Lord and to inquire in his temple. Glory to God. దావీదు మహారాజు చూడండి, డిక్లరేషన్ ఆఫ్ ఫెయిత్, ఆయన విశ్వాసాన్ని, అలాగే ఆయన ఆశను, అలాగే ఆయన ఉద్దేశాన్ని, ఆయన యొక్క జీవితాన్ని దేవుని పాదాల దగ్గర పెట్టుకొని ఆయన ఎంత అద్భుతమైన కీర్తన ఆయన రాశారు. ఆయన అన్నారు, వన్ థింగ్, ఒక్కటి నేను ఆశిస్తున్నాను. వాట్ ఈజ్ వన్ థింగ్? సపోజ్ దేవుడు మనకి ఈ రోజున ఒక్కటి నేను నీకు ఇస్తానంటే మనం ఏం అడుగుతాము? వాట్ డు వి ఆస్క్? వన్ థింగ్ ఐ వాంట్ టు గివ్ యూ, వన్ థింగ్ ఐ వాంట్ టు బ్లెస్ యూ అంటే మనం ఏం అడుగుతాము? ఇక్కడ దావీదు మహారాజు అడుగుతున్నారు, ఐ వాంట్ టు లివ్ ఇన్ యువర్ ప్రెజెన్స్ ఫర్ ఎవర్. ఎల్లకాలము మీ సన్నిధానంలో ఉండాలని నేను కోరుకుంటున్నాను దేవా. ఎంత అద్భుతమైన ఆశ అది, ఎంత అద్భుతమైన ఆ యొక్క కోరిక దావీదు మహారాజు కోరుకున్నారు. నో వండర్, దట్స్ వై హీ ఈజ్ లైక్ క్లోజ్ టు గాడ్స్ హార్ట్ అని దేవుడు అంటారు. ఆయన దేవుని హృదయానికి ఎంతో దగ్గరున్న రాజుగా మనం చూస్తూ ఉన్నాము. సో చూడండి, ఇక్కడ డేవిడ్ ఈజ్ రన్నింగ్ అవే ఫ్రమ్ సాల్ మహారాజు దగ్గర నుంచి ఆయన వెళ్ళిపోతూ ఉన్నారు. ఆ సాల్ మహారాజుని తరిమి కొడతా ఉన్నారు, ఆయన చంపాలని ఈయన వెనకాల పడుతూ ఉన్నారు. అండ్ అన్నిటిని విడిచేసి ఆయన ఇక్కడ అంటున్నారు, ప్రార్థన చేస్తున్నారు, వన్ థింగ్ ఐ వాంట్ టు సీ యువర్ బ్యూటీ, ఐ వాంట్ టు లివ్ ఇన్ యువర్ ప్రెజెన్స్, ఐ వాంట్ టు బీ విత్ యూ. మీతో ఉండాలని, మీ సన్నిధానంలో ఉండాలని, మీ ప్రసన్నత చూడాలని, మీ యొక్క మందిరంలో కాలం గడపాలని నేను కోరుకుంటున్నాను అని అంటున్నారు. అలాగే కీర్తనలు 61:4లో మనం చూస్తూ ఉంటుంటే ఆయన అంటూ ఉన్నారు, ఐ విల్ అబాయిడ్ ఇన్ యువర్ టబర్నకల్ ఫర్ ఎవర్. ఆయన అంటున్నారు, మీ యొక్క మందిరంలో ఫర్ ఎవర్, ఎల్లకాలము ఉండాలని, మీలో కలిసి ఉండాలని కోరుకుంటున్నాను అని అంటున్నారు. 122వ కీర్తన మనం 1వ వచనంలో చూస్తూ ఉంటుంటే, ఐ ఆమ్ గ్లాడ్ వెన్ దే సెడ్ టు మీ, లెట్ us గో టు ద హౌస్ ఆఫ్ ద లార్డ్. వారు ఎప్పుడైతే పదండి దేవుని మందిరానికి వెళ్దామన్నారో నేను చాలా సంతోషిస్తున్నాను అని అంటున్నారు. సో దావీదు మహారాజును ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. మన కోరికలేంటి, మన ఆశలేంటి? పెద్ద పెద్ద ఉద్యోగాలు, పెద్ద పెద్ద ఇళ్ళు, బంగ్లాలు, లేకపోతే ఈ ప్రపంచం ఇచ్చే ఆకర్షణలు, ఈ ప్రపంచం ఇచ్చే సౌకర్యాలు మనం కోరుకుంటున్నామా నిజంగా? లేదా దేవుని సన్నిధానంలో ఉండాలని, దేవుడు మన హృదయంలో ఉండాలని, దేవునితో జీవించాలని, దేవుని యొక్క ఆనందాన్ని మనం పొందాలని, పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో మనం నడవాలని, మనము మన కుటుంబాలన్నీ నిత్య జీవులో ఉండాలని మనం కోరుకుంటున్నామా? సో యేసయ్య ఈ రోజు మనం నడుతున్నారు, వన్ థింగ్ వాట్ యు డిజైర్ ఆఫ్ ద లార్డ్. నువ్వు ఏమి కోరుకుంటున్నావు దేవుని దగ్గర నుంచి? సో హౌస్ ఆఫ్ ద లార్డ్, దేవుని మందిరంలో మనకి ఉంది, దేవుని సన్నిధానం ఉంది, దేవుని వాక్యం ఉంటుంది, దేవుని యొక్క సంతోషం ఉంటుంది, ఆరాధన ఉంటుంది, దేవుని వెలుగు ఉంటుంది. అలాగే దేవుని మందిరం మనకు ఒక ఆశ్రయంగా ఉంటుంది, పరిశుద్ధత ఉంటుంది. ఇవన్నీ కూడా మనకి ఎక్కడి నుంచి వస్తాయి? దేవుని సన్నిధానంలో ఉంటాయి. దేవుని సన్నిధానం ఎక్కడుంది? మనం ఎక్కడైతే దేవుని సన్నిధానంలో కూర్చొని మనం ప్రార్థన చేసుకుంటూ ఉంటామో, దేవుడు మన హృదయంలో ఉన్నారు, దేవుడు మన చుట్టూ ఉన్నారు, దేవుడు మనతో ఉన్నారు. సో యూ వాంట్ టు ఎంజాయ్ హిస్ ప్రెజెన్స్, యూ వాంట్ టు వాక్ ఇన్ ద వేస్ ఆఫ్ ద లార్డ్, యూ నీడ్ టు డిజైర్ ఆఫ్ ద లార్డ్. దేవుడు కావాలనే కోరిక మనలో ఉండాలి. అందుకే యేసయ్య అంటున్నారు, ఎవరైతే ఆశపడే ప్రాణాన్ని దేవుడు అంటున్నారు నేను తృప్తిపరుస్తాను, అంతేకాదు జీవ జలాలని వాళ్ళలో నేను ప్రవహింపజేస్తాను అని అంటున్నారు. సో దేవుని సన్నిధానంలో దేర్ ఇస్ మర్సీ సీట్, ఆ యొక్క కరుణ పీఠం ఉంది. ఆ కరుణ మనల్ని క్షమించే కరుణ ఆయనలో ఉంది. ఆయన కరుణామయుడు. ఆయన సన్నిధానంలో ఉండటం, కోరుకోవటం నిజంగా అది మన ఆశీర్వాదం. సో వన్ థింగ్ చూడండి, ఇక్కడ యేసయ్య చెబుతా ఉన్నారు మత్తయి సువార్త 10:21లో, వన్ థింగ్ యూ ల్యాక్డ్. ఆ యొక్క గొప్ప రిచ్ రూలర్తో మాట్లాడుతూ అంటున్నారు, ఆ ధనికునితో మాట్లాడుతూ అంటున్నారు, ఒక్కటి నీ జీవితంలో తక్కువైంది, అదేంటంటే యూ ల్యాక్డ్ ఈజ్ దట్, నీకున్న ఆ యొక్క ధనాన్ని అమ్మి పేదవాళ్ళకి సహాయం చెయ్యి. అండ్ ఆల్సో చూడండి లూకాసు వార్త 10:42లో దేవాది దేవుడు అంటారు మార్తతో, వన్ థింగ్ ఈజ్ నీడ్ఫుల్, ఒక్కటి నీకు కావాలి, దేవుని పాదాల దగ్గర కూర్చొని నువ్వు వాక్యాన్ని వినాలి. అలాగే వన్ థింగ్ ఐ నో, యోహాను సువార్త 9:25లో ఆ యొక్క గురుడి ఆయన అంటున్నాడు, జీసస్ హీల్డ్ మీ, నన్ను దేవుడు స్వస్థపరిచారు. అండ్ అపోస్తలుడు పౌలు అంటున్నారు, వన్ థింగ్ ఐ డూ, నేను ఒక పని చేస్తాను. ఫిలిప్పీయులు 3:13లో, ఫర్గెట్ ద పాస్ట్,
నా పాత జీవితం గతించిన దాన్ని మర్చిపోయి నేను సిలువ వైపు, గురి వైపు, యేసు ప్రభు వైపు నేను పరిగెత్తుతాను అని అంటున్నారు. వాట్ ఈజ్ వన్ థింగ్ వీ వాంట్ టు డూ టుడే? ఆ ఒక్కటి మనం ఏం చేద్దాం ఈ రోజున? యేసయ్యను మన హృదయంలోకి ఆహ్వానిద్దాము. యేసయ్యలో మనం జీవిద్దాము, నిత్య జీవాన్ని పొందుదాము. యేసయ్యలో ఉన్న శాంతి సమాధానాన్ని మనం పొందుదాము. యేసయ్య బిడ్డలుగా, యేసయ్య కుటుంబంగా మనం ఇది ప్రపంచంలో జీవిద్దాము. యేసయ్యలో మనకు కావాల్సిన సమస్తము యేసయ్యలో ఉంది. దేవునికి స్తోత్రాలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. యేసయ్య మీకు స్తోత్రాలు, వందనాలు నాయనా. అవును నాయనా ప్రభా, మీరు గొప్ప దేవుడు నాయనా. వన్ థింగ్ ఐ డిజైర్ ఆఫ్ యూ లార్డ్ ఫాదర్ గాడ్, యాజ్ కింగ్ డేవిడ్ ప్రేడ్ లార్డ్ ఫాదర్ గాడ్. లార్డ్ హెల్ప్ us to be with you లార్డ్ ఫాదర్ గాడ్, ఫర్ ఎవర్ అండ్ ఎవర్ లార్డ్ ఫాదర్ గాడ్. మీ సన్నిధానంలో నాయన నిత్య జీవంలో మేమంతా ఉండటానికి నాయన మీరు మాకు కృపను అనుగ్రహించండి నాయన. సహాయం చేయండి నాయన. మీ సంతోషాన్ని, మీ ఆనందాన్ని మా హృదయాల్లో నింపండి నాయన. మీ సన్నిధానంలో మాకు ఆనందం ఉందయ్యా. మీ సన్నిధానంలో మాకు సంతోషం ఉంది నాయన. మీ సన్నిధానంలో మాకు కావాల్సిన సమస్తము మీలో ఉన్న యేసయ్య. యేసయ్య మీరు సిలువలో మరణించిన ఆయన ప్రభా, మీ యొక్క రక్త నిబంధనతో నాయన ప్రభా, మీ యొక్క పరలోక రాజ్యంలో భూమి మీద, భూమి కింద ఉన్న సమస్తాన్ని నాయన మీరు అధికారం కలిగి ఉండి నాయన, ఆ అధికారాన్ని మీరు మాకు ఇచ్చారు నాయన. మీ రాజ్య వారసులుగా నాయన ప్రభా, మీ బిడ్డలుగా, మీ కుటుంబంగానైనా మీరు మమ్మల్ని ముద్రించుకున్నారయ్యా. మీకు వందనాలైనా, మీ పాదాలకు స్తోత్రాలైనా. వాక్యం విన్న ప్రతి బిడ్డ మీకోసం నాయన జీవించే బిడ్డగా, మీకోసం తప్పించే బిడ్డగా, మీ వాక్య ప్రకారం జీవించే బిడ్డగా, మీ పరిశుద్ధతను ఎరిగి పరిశుద్ధతలో నడిచే బిడ్డలుగా మీరు దీవించిన ఆయన మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని యేసయ్య నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.